అదేవిధంగా తెలంగాణ నేతలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ హ్యాపీ. ఎందుకుంటారు హ్యాపీగా? ఎందుకంటే ఏ ఎన్నికలు పెట్టినా గెలుస్తున్నారు. ఎంపీ ఎలక్షన్లో సత్తా చాటారు. గతంతో పోలిస్తే 8 సీట్లు తెచ్చుకుని సత్తా చాటారు. ఆ తర్వాత ఉప ఎన్నికలు ఎక్కడ పెడితే అక్కడ సత్తా చాటారు. సత్తా చాటం కంటే వారు వన్ సైడ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఉప ఎన్నికల తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించారు. చాలా అద్భుతమైన విజయాలు సాధించారు. ఆ తర్వాత మరి పంచాయతీలదేముంది, మీరు మున్సిపాలిటీలో గెలవండని తొడలు కొట్టిన బీజేపీ బీఆర్ఎస్ నేతలకి ఇస్తూ ఇది మేము రాజకీయం చేస్తే ఈ విధంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా చాటింది. మరి అద్భుతంగా మున్సిపాలిటీల్లో తన కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో రేవంత్ సర్కార్ మరి బాగా కలిసి పనిచేసే ఒక టీం వర్క్గా అద్భుతమైన విజయాన్ని కాంగ్రెస్కు అప్పచెప్పారు. వెరసి ఇప్పుడు వస్తున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, మరి అదేవిధంగా ముందడుగు వేయాలని, అయితే ఏది ముందుకు వెళ్ళాలనే విషయంలో కూడా ప్రభుత్వం తర్జన భర్జనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ఏదైతే ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా రాహుల్ గాంధీ ఉన్నారు. హైకమాండ్ అయితే ఉంది. అద్భుతంగా మరి రేవంత్ సర్కార్ ముందుకు తీసుకువెళ్తున్న తీరు, రేవంత్ రెడ్డి అన్నీ తన భుజస్కంధాలపై వేసుకుని మంత్రులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, మరి అసలే కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు బాహటంగానే చెప్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ముందుకు వెళుతున్న తీరు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా రాహుల్ గాంధీ మరి మెచ్చుకుంటూ మరి అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి రేవంత్ సర్కార్ అద్భుతంగా చేసిందని చెప్పి రాహుల్ గాంధీ అయితే కొనియాడారు. మరి టీం తెలంగాణపై రాహుల్ ఖర్గే ప్రశంసల వర్షాన్ని కురిపించారు. పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ముందా పరిషత్తు ముందా అనేది కూడా ముందుగా తర్జన భర్జన పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి ఏఐసీసీ నేతలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలు అభిప్రాయం తెలుసుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. వరి ధాన్యం సాగు కొనుగోలుకు సంబంధించిన విషయాలపై రాహుల్ ఖర్గే ప్రత్యేకంగా ఆరా తీశారు. తెలంగాణ ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహిస్తున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతు సంక్షేమ విషయంలో కాంప్రమైజ్ కావద్దని ఏఐసీసీ నేతలు సూచించారు. పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చాలా బాగున్నాయని ఏఐసీసీ నేతలు ప్రశంసించారు. గ్రేటర్ ఎన్నికలు ముందు జరపాలా లేదా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ముందు జరపాలా అనే అంశం కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి నేతలు వచ్చేశారు. శాఖల వారీగా మంత్రుల నిర్ణయాలని రాహుల్ అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి గెలవచ్చని, కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలంటే క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలని ఖర్గే మార్గనిర్దేశం చేశారు. నేతలు సమిష్టిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మంత్రులంతా నిరూపించారని రాహుల్ గాంధీ కితాబిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టీం తెలంగాణపై